అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా టేస్ట్గా ఉండే స్నాక్ ఐటమ్ వెజ్ స్ప్రింగ్ రోల్ అండి. సింపుల్గా ఇంట్లోనే మనం విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1/2 kg వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. అందులోనే జీలకర్ర, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి ఉండ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల జీలకర్ర కానీ ఉప్పు కానీ బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పక్కన పెడితే పిండి సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ తరుక్కుందామండి సన్నగా. నేను క్యారెట్ తరిగేసుకున్నాను, అలాగే క్యాబేజ్ కూడా సన్నగా పొడవుగా తరుక్కోవాలి. అలాగే ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. మనం ఎన్ని వెజ్ రోల్స్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. నేను కట్టెల పొయ్యి ముట్టించి మూకుడు పెట్టాను, కడాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము క్యాబేజ్ తరుగు వేసుకుందామండి, ఎందుకంటే ఉడకనికి టైం పడుతుంది కాబట్టి. అది కొద్దిగా కలిపిన తర్వాత మనం ఇందులోనే క్యారెట్ కూడా వేసేసుకొని ఒక 2 minutes కలిపేసుకుందాం. ఇందులో నీళ్ళేం పోయట్లేదండి, పోయకూడదు. ఇప్పుడు మనం తరుక్కున్న ఆనియన్ వేసేసుకొని కొద్దిగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి కూడా మనం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ పచ్చి వాసన అంతా పోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపి కొంచెం మనకు పచ్చి వాసన పోయే టైంలో మనం కొంచెం ఇందులోనే సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేయాలండి. మనం పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాం కాబట్టి లైట్గా తరుగు, కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇంకా లాస్ట్ స్టెప్ అండి, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని మనం పొయ్యి మీద నుంచి పక్కకు దించుకొని కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి. చూసారా ఎంత పొడి పొడిగా అయిందో. నేనైతే పొయ్యి మీద నుంచి దించేశాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద అండి. ఇలా మంచిగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. ఒక 1 hour తర్వాత, 1 hour టైం లేదు, మేము అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం కొంచెం పిండి తీసేసుకొని రౌండ్ చేసేసుకుందామండి. మరీ పెద్దగా అవసరం లేదు, మీడియం సైజులో ఉంటే మంచిగా ఉంటాయి ఇవి. సో అలా రౌండ్ చేసేసుకొని ఫస్ట్గా మనం చపాతీ చేసుకోవాలండి, సన్నగా చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న చపాతీని మనం 4 ముళ్ళు కట్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్ కట్ చేసుకోవాలి, డబ్బా షేప్ అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ షేప్ వచ్చేది ఇక్కడే అన్నమాట మనకు. మన వెజ్ స్ప్రింగ్ రోల్ వెజ్ ఫ్రైని ఇప్పుడు స్టఫ్ చేసేసుకుందాం. స్టఫ్ చేసేసుకొని అలా వారు చుట్టాలి అండి. ఒక 2 rounds అలా చుట్టి రోల్ చేసి, ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి, అది చెప్పడానికి కూడా రాదు. అలా ఇంకా రోల్ చేసేసుకోవడమే. ఆ కింది భాగంలో ఆయిల్ పెట్టుకోవాలండి, లేకుంటే మనము ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడు అది విడిపోతుంది. కాబట్టి కింద ఆయిల్ పెట్టేసుకొని మనం రోల్ చేసేసుకోవాలి. అంతే అండి, మన వెజ్ స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోయింది. చూసారు ఎంత నీట్గా, ఎంత బాగా షేప్ వచ్చిందో. చూడండి చాలా నీట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అంతే అండి, అన్నీ అలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాకనే మనం అందులో వేసేసుకోవాలండి. అలా మెల్లగా వేసుకోవాలి, ఆయిల్ చుట్టితే ప్రాబ్లం అవుతుంది. పొయ్యి దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలా తిప్పుతూ 2 సైడ్లా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి, కాల్చుకోవాలి. నేను చూపిస్తాను కలరు. గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ డార్క్ కూడా కాల్చుకోకూడదు అన్నమాట. చూడండి ఈ కలర్ వస్తే చాలు. జీలకర్ర ఎంత బాగా పైన కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్ హాలిడేస్లో వస్తున్నాయి కదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇలా మనం అన్నీ మన వెజ్ స్ప్రింగ్ రోల్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, మన వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నాం కదా ఎంత బాగా వచ్చాయో.
చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుంటే అసలు ఇంకా వదలమన్నమాట. అన్నీ ఒక్కరే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటాయి. చివరిగా కొత్తిమీర తురుము అలాగే ఆనియన్ తురుము కూడా వేశాను. ఇప్పుడు మనం చూద్దామండి. ఒక్కటి టేస్ట్ ఇస్తే 10 తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే సంవత్సరానికి సరిపడా చింతపండు, కారము, పప్పులు కూడా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి, ఒక్కసారి చూడండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.